ఆదోని మండలం పెద్ద హరివానం గ్రామంలో ఇంటర్మీడియట్ పరీక్షలో 966 మార్కులతో మెరిసిన నిరుపేద ఆనుమత్యం నిర్మల శ్రీనివాస హనుమంతమ్మకు నలుగురు సంతానం. పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆడపిల్ల పుడితేనే పురిటిలోనే చంపేస్తున్న ఈ సమాజంలో పుట్టింది. నలుగురు ఆడపిల్లలను తెలిసి కూడా తల్లిదండ్రులు వారిని పెంచి పెద్ద చేసి ముగ్గురు అమ్మాయిలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించారు. చివరి అమ్మాయి నిర్మల 2022లో 10th క్లాసులో 536 మార్కులు సాధించింది. ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో విద్యకు దూరమై తల్లిదండ్రుల వెంట పొలం పనులకు వెళ్తూ పేదరికం అనుభవించింది. చదువుకు దూరం కావద్దనే ఆలోచనతో ఇంటర్ చదవాలనుకుంది. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. అప్పటి కర్నూలు జిల్లా కలెక్టర్ సుజనా దృష్టికి నిర్మల పరిస్థితిని తీసుకెళ్లగా కలెక్టర్ అస్పరిలోని కేజీబీవీ జూనియర్ కళాశాలలో చేర్పించారు. నిర్మల తన ఫస్ట్ ఇయర్లోనే బైపీసీలో 440కి 421 మార్కులు సాధించింది. సెకండ్ ఇయర్లో 1000కి 966 మార్కులు సాధించింది. 26 కస్తూర్బా కాలేజీలలో 217 మంది బైపీసీ విద్యార్థులు అత్యధిక మార్కులు తెచ్చుకొని జిల్లాలో టాప్ 1 స్థానంలో నిలిచింది. తాను డిగ్రీలో చేరి ఐపీఎస్ ఉద్యోగం సాధించాలనేదే తన ఆశయమని నిర్మల తెలిపింది. టెన్త్ క్లాస్లో 537 అవుట్ ఆఫ్ 600కి తెచ్చుకున్నాను. తర్వాత 1 ఇయర్ మాకు గ్యాప్ వచ్చింది. ఎందుకంటే మేము పొలం పని చేసుకుంటూ ఉంటాం. మా పేరెంట్స్కి చదివించే స్తోమత లేక నన్ను ఆపేశారు. అదంతా చూసిన అధికారులు మా పేరెంట్స్ని ఒప్పించి ఈ పాప బాగా చదువుతుందని చెప్పి నన్ను ముందుకు తీసుకోవడం జరిగింది. మీడియా మిత్రులు అందరూ ప్రచారం చేశారు. దాన్ని చూసిన సృజన మేడం నాకు పిలిపించి అంతా నాకు స్ఫూర్తినిచ్చారు. ఆ మేడం నాకు కేజీబీవీ ఆస్పరిలో జాయిన్ చేయించారు. 421 అవుట్ ఆఫ్ 440కి ఫస్ట్ ఇయర్ నావి. సెకండ్ ఇయర్లో 966 వచ్చినాయి అవుట్ ఆఫ్ 1000కి. నా గోల్ ఐపీఎస్ అవ్వడం. ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కువ విలేజెస్లో చాలా చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. అట్లాగే కరప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. దాన్ని అవాయిడ్ చేయడమే నా గోల్. నాకు 4 కూతుర్లు, 4లో నా 3కి పెళ్లి చేసిన. ఇంకా ఒక పాప నిర్మల బడికి ఇడిస్తే 10వ తరగతి చదివింది. సాయ పరిషత్ గారు, ఎస్ఐ మేడం గారు వీళ్ళందరూ గడప గడపని ఇంటికి వచ్చినప్పుడు సార్ వాళ్ళు అడిగినారు, ఏమమ్మా నువ్వేం పని చేస్తావంటే, సార్ నేను బడికి పోతుంటే ఇన్ని తరగతి చదివినాను, ఇన్ని మార్కులు వచ్చినావని నేను చదువుతానంటే నన్ను పంపిలే. బడి ఇప్పించి కూలి పనికి తోలుకపోయినారు. సారోళ్ళు ఇన్ని మార్కులు వచ్చినవి మళ్ళీ నువ్వు ఎందుకు ఇడిపించినావు అని సారోళ్ళు మనకి హెల్ప్ చేసినారు. నాకే 4 ఆడబిడ్డలు ఉంటే 10వ తరగతి చదివినది నిర్మల. మా చేత ఆయలేదు, ఇడిపిస్తే ఎమ్మెల్యే సారు, ఎస్ఐ మేడమ్మ, ఎంఆర్ఓ మేడమ్మ అదల్లా గడప గడపంట వచ్చి ఏంటికి ఇడిపించారంట అడిగితే మా చేత కాదు బీదవాళ్ళు అంట మామ చెప్తే ఏమని మామ చదివిస్తాము అంట వాళ్ళు అనేది అని కలెక్టర్ మేడంకి పోయేది. అది కలెక్టర్ మేడం వచ్చి మామ చదివిస్తాను అంతా నీదేమి వద్దంట చెప్పింది. ఇడిసేనే కలెక్టర్ మేడంకి ధన్యవాదాలు.